హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఏపీలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ ప్రారంభించినటువంటి పథకాలు కావచ్చు, ఆ తర్వాత వాటికి కొనసాగింపుగా జగన్ చేసినటువంటి పథకాలు కావచ్చు. ఈ పథకాలని ముఖ్యంగా అంటే కొన్ని పథకాల పేర్లు చెప్తే వైఎస్ఆర్ పేరు కానీ వైఎస్ జగన్ పేరు కానీ వినిపిస్తాయి. అటువంటి పథకాలని ఒక్కొక్కటిగా అటకెక్కించే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. పరిస్థితులు కూడా అందుకు తగ్గట్టే కనిపిస్తున్నాయి ఏపీలో. ఆరోగ్యశ్రీ ఏదైతే వైఎస్ఆర్ ప్రారంభించారో ఆ తర్వాత వైఎస్ జగన్ కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో అటువంటి ఆరోగ్యశ్రీ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని అటకెక్కించే క్రమంలో భాగంగా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా ఇప్పటికే వివిధ సందర్భాల్లో ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి అల్టిమేటం దాఖలు చేశాయి. అంటే కొద్దిగా గడువు ఇచ్చి ఈ గడువులోప చెల్లించకపోతే తాము ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా నిలిపివేస్తామంటూ చాలాసార్లు ప్రకటించిన పరిస్థితి. సో ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా కొంత గడువు కోరడము, ఆ తర్వాత ఆసుపత్రి యాజమాన్యాలు వాటికి కాస్త గడువు ఇవ్వడము, మొత్తానికి రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో ఎక్కడ ఆరోగ్యశ్రీ అవైలబిలిటీ ఉంది అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. చాలా ఆసుపత్రుల్లో ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్తో అయితే పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులు సైతం ఉన్నత విద్యను అభ్యసించడానికి ఒక అవకాశం లభించిందో, పెద్ద ఎత్తున ఇంజనీర్లు గ్రాడ్యుయేట్లు తయారయ్యారో, అటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై కూడా ఈ కూటమి ప్రభుత్వం సీతకన్ను వేసింది. ముఖ్యంగా కళాశాలలకు చెల్లించాల్సినటువంటి బకాయిల్ని చెల్లించకుండా తాత్సారం చేస్తుందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు తాజాగా 1 కాదు 2 కాదు ఏకంగా 9 క్వార్టర్లకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇటు డిగ్రీ కళాశాలలకు అటు ఇంజనీరింగ్ కళాశాలలకు చెల్లించాల్సి ఉంది. మొత్తం 6,300 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది ప్రభుత్వం డిగ్రీ కళాశాలలకు, తర్వాత ఇంజనీరింగ్ కళాశాలలకు. సో దాంతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు అల్టిమేటం ఇస్తున్నా, ముఖ్యంగా దీనికి సంబంధించి తాజాగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాత్సారం చేస్తూ రేపు మాపు అంటూ కాలయాపన చేస్తుండడంతో ఆగ్రహించినటువంటి ఈ యొక్క డిగ్రీ కళాశాలల అసోసియేషన్, అటు ఇంజనీరింగ్ కళాశాలల అసోసియేషన్ రెండు వేర్వేరుగా బహిరంగ లేఖ కూడా విడుదల చేశాయి. మొత్తం 6,300 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. చెల్లించకపోతే తక్షణం మేము ఫీజు రీయింబర్స్మెంట్ను మేము కొనసాగించే పరిస్థితి లేదు, నేరుగా అడ్మిషన్లు జరుపుకుంటామని చెప్పిన పరిస్థితి. సో ఇదిలా ఉంటే మరోవైపు ప్రభుత్వం దీనికి సంబంధించి సరైన వివరణ ఇవ్వడం లేదు. ఆ తర్వాత గతంలో అయితే ఎన్నికల సమయంలో అయితే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించినటువంటి ఎప్పుడు బకాయిలు చెల్లిస్తాము, ఏ క్వార్టర్ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తామనేది ఒక క్యాలెండర్ కూడా విడుదల చేస్తామని చెప్పినా ఆ హామీకి కాస్త అటకెక్కింది. సో ఇలా మొత్తానికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి ఫీజు బకాయిలు రాకపోవడంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కానీ, ప్రైవేట్ ముఖ్యంగా డిగ్రీ కళాశాలలు కానీ, ఇంజనీరింగ్ కళాశాలలు కానీ ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అప్పు కోసం బ్యాంకులకు సంబంధించినటువంటి ఓవర్ డ్రాఫ్ట్ కూడా పెరిగిపోయింది. కొత్త అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ఇప్పుడు ఉద్యోగులకు, ముఖ్యంగా లెక్చరర్లకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలో చాలా కళాశాలలు లేవు. సో ఈ క్రమంలోనే ఈ 2 లేఖలు విడుదల చేశాయి 2 అసోసియేషన్లు. ఖచ్చితంగా వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే ఏదైతే బకాయిలు ఉన్నాయో 9 క్వార్టర్లకు సంబంధించి 6,300 కోట్లను వెంటనే చెల్లించాలి. ఆ తర్వాత కొత్తగా ఫీజులు అంటే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త ఫీజును నిర్ధారించాలి, ఫీజులను కాస్త పెంచాల్సి ఉంటుందంటూ కూడా ప్రభుత్వాలకు ఈ 2 అసోసియేషన్లు ముఖ్యంగా ఒక విజ్ఞప్తి చేశాయి, ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేశాయి. సో ఓవరాల్గా చూస్తుంటే ఏపీ ప్రభుత్వం అటు ఇప్పటికే ఆరోగ్యశ్రీని అటకెక్కించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కొత్తగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ పని చేస్తుందనే ఆరోపణలు కూడా లేకపోలేదు. సో ఓవరాల్గా దీనివల్ల సగటు విద్యార్థులకు సగటు సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజలకు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆరోగ్యశ్రీ విషయంలో ఇప్పటికే చాలా ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు దొరకక ఏం చేయాలో తెలియని పరిస్థితి, వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కొత్తగా ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుతో నేరుగా డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలల అసోసియేషన్లో ఈ లేఖ విడుదల చేయడం అనేది ప్రభుత్వ తీరుకు నిదర్శనం పడుతోంది, అద్దం పడుతోంది.